హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ త్రివర్ణాలతో ఫ్రై అండి. ఏంటి త్రివర్ణాలు అనుకుంటున్నారా? త్రీ అంటే మూడు, వర్ణాలు అంటే రంగులు అనమాట. మూడు రంగులు చూడండి మన పతాకం కలర్లో ఉన్నాయి. ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ మూడు కలిపి ఈరోజు ఫ్రై చేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని కూరగాయలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. బాగా మెత్తగా ఉడికిపోతాయి కూరగాయలు అన్నీ కూడా. హెల్త్కి చాలా మంచిది కదా కూరగాయలు. సో చూడండి, ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, వంపేసుకొని దీనికి ఇప్పుడు తిరుగుమాత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చపాతీలోకి చాలా బాగుంటుందండి, అలాగే రైస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పల్లి పౌడర్ వేసుకోవాలండి. పల్లి, సాల్ట్, ఎండుకారం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్దీ ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ ఇంకొకరికి రికమెండ్ చేసినట్టు అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.